హలో అండి. నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు అంటే సీజేపీకి మద్దతుగా వచ్చారా, లేకపోతే నీట్ మీరు కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారా? నేను నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు. బట్ దెన్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో ఎవరు ఒక్క టైంలో అయినా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే మా అందరికి తెలుసు ఏమేమి ఉంటుందో దాంట్లో, సఫరింగ్ దాంట్లో ఎంత కష్టపడతాము. సో ఎవరికైనా అలాంటి కష్టం వస్తే మేము రిలేట్ చేసుకోగలచ్చు. అందుకే ఎవ్రీ స్టూడెంట్, అందుకే ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఓయూలో చాలా హిస్టారిక్ ఇది ఉంది ప్రొటెస్ట్ కి. సో ఈ ప్లేస్ లో చేస్తుంటే వీఆర్ ట్రైంగ్ టు పుట్ అవుట్ అవర్ వాయిస్, బికాస్ వీ నో ఎంత కష్టపడతారో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే. అందుకే వాళ్ళతో ఉండాలని సాలిడారిటీలో వచ్చాము ఇక్కడ. ఓకే, మొన్న 20th రోజు జరిగినటువంటి జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో అదే పార్లమెంట్ ని ముట్టడించడంలో స్టూడెంట్స్ మీద దారుణంగా పోలీస్ అట్రాసిటీ చేశారు కదా, అది చూసిన తర్వాత మీకు ఇండియన్ డెమోక్రసీ మీద ఏమనిపించింది? అంటే చాలా ఆక్రోశం వస్తుంది మన లోపల, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. చాలా రోజుల నుంచి ఇదే ఉంటుంది. ఎవ్రీథింగ్ మేము చేసే దాంట్లో గవర్నమెంట్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటాం ఎవ్రీ సిటిజన్. కానీ అది ఒక్కటి ఎప్పుడైతే కాక్రోచెస్ అన్నారో, ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ గారు ఫాస్ట్ చేశారో, ఇంకా దాని తర్వాత చలో సాన్సెట్ 20th జూలైకి ఎట్లా బ్రూటాలిటీస్ అమ్మాయిల మీద, పిల్లల మీద, యూత్ మీద ఏదైతే ఢిల్లీ పోలీస్ బ్రూటాలిటీస్ చేసిందో అది చూసి we weren't able to bear it. అందుకే there is hope in the country. There are journalists, there are people who are there and there is little hope. ఒక ప్రాపగండా నడుస్తుంది కదా, ఇదంతా ఫేక్, చైనా వాళ్ళు పే చేస్తున్నారు, ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ దీన్ని స్పాన్సర్ చేస్తుంది అని చెప్పేసి. వాట్స్ యువర్ ఒపీనియన్? చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ దెన్ ఇట్స్ ఆల్ ఫాల్స్ అండ్ వి నో ఇట్. ఎందుకంటే యూ సీ పీపుల్ దర్, యూ సీ స్మాల్ చిల్డ్రన్, పెద్దవాళ్ళు అందరు కలిసి వస్తున్నారు. ఏ పార్టీ, జార్జ్ సోరోస్ అంటారు, సోనం వాంగ్చుక్ గారిని చేద్దామని ట్రై చేస్తారు, బట్ ఇట్స్ ఆల్ ఫాల్స్ అండ్ యూ కెన్ సీ ఇట్. యూ షుడ్ ఓన్లీ కమ్ అవుట్, అప్పుడే మీకు తెలుస్తుంది వాట్స్ ట్రూ అండ్ వాట్స్ నాట్ ట్రూ. మొన్నటి దాకా ధర్మేంద్ర ప్రధాన్ ఏమో రాజీనామా చేయాలి అన్నారు, ఇప్పుడేమో మోదీ రాజీనామా చేయాలి అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా కరెక్ట్. ఎందుకంటే మీరు 20th జూలై చూస్తుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంటర్నెట్ బ్లాకేడ్ అయిన, పిల్లల మీద హత్య దారుణంగా ఏదైతే కొట్టడం, లాఠీ చార్జ్ చేశారో, అది చూసిన తర్వాత హూ ఇస్ రెస్పాన్సిబుల్? అమిత్ షా ఇస్ రెస్పాన్సిబుల్. హూ ఇస్ అమిత్ షా? Who's Amit Shah's superior? It is Narendra Modi. So of course they have to do that, because it's not just one thing. It's everybody. Put farmers Punjab nunchi vastunar, Bihar, UP nunchi vastunar. There are all things which are coming together, and who's responsible for it? Where places nunchi there are CRPF, there are rifles, everybody they are coming. What are they coming for? For being more brutal towards all these people. So of course Amit Shah, the Home Minister, should resign. ఓకే, మోదీ కూడా రిజైన్ అన్నారు. Of course. ఫైనల్ గా మీరు ఈ వీడియో ద్వారా గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కి ఏం చెప్పాలంటే, you've already done too many mistakes. You never talk to the people. 21 days of the fast, assal government maatladaledu and they're regretting it. Ippudaina you should not send people like JP Nadda, somebody, a strong leader who a responsible person should come out, should speak to the real people who have been with the protest from the start, and a consensus should come, not brutalities, not blood anymore, but solid conversation with the people who are protesting. Thank you so much. Thank you.